మనందరం ద్వేషాలకి అతీతంగా డబ్బులు ఉన్నోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు, నాకు అవకాశం లేదు, డబ్బులుండి ఖాళీగా ఉన్నోళ్ళు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆ పైన ఇంకో కోర్టు ఉండి తిరగలిగిన వాళ్ళు, చెప్పులు అరిగిపోయేట్టుగా, డబ్బులు జేబులు అయిపోయేటట్టుగా చేసుకుందామంటే తరాలు వెళ్ళిపోద్ది. మా పిల్లలకు కూడా ఈ దేవాలయం ఎవరున్నారో వాళ్ళే ఉంటారు. అమ్మవారు ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళే ఉంటారు. అమ్మవారు ఉన్నంత కాలం కాదు, అమ్మవారు ఉన్నంతకాలం ఆలోచించుకోండి. కాబట్టి దీనికి ఎవరో ఒకళ్ళు నడుము కట్టుకోవాలి, ఎవరో ఒక స్టెప్ ముందుకు వేయాలి, నేనున్నాను అని. అంతేగాని ఎవరి కాళ్ళు పట్టుకోగల, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకని మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకోలేమా? ఇది మన దేవాలయం, మన ఊరు, మనం వైష్ణవం. ఈ దేవాలయం వల్ల ఇవాళ వరదరాలు అనేవాడు శత్రువు, మాకు వరదరాలు శత్రువు. ఎందుకంటే ఏం చేశాను, నీ సొమ్మేమని కాల్చాను, నా సొమ్మేమని కాల్చాను. ఆప్యాయతగా ఉండేవాళ్ళం, స్నేహంగా ఉండేవాళ్ళం. ఇవాళ స్నేహం మర్చిపోయి ద్వేషం భావంతో ఉంటున్నాం. ఇటు వెళ్తున్నారు, ఫోన్ ఎత్తట్లా. ఎందుకు సార్, ఏం జరిగింది? ఇది ఎట్లా దీని మార్పు ఏంటి? ఎక్కడో చోట బ్రేక్ కొట్టాలి. కాబట్టి దానికి నాందిగా 26వ తేదీ అమ్మవారి పుట్టినరోజు నాడే ఇది సెటిల్ అయిపోవాలి. వేణుగారు ఎలక్షన్ ప్రకటించారు, డేట్ ప్రకటించారు, ఎలక్షన్ ఆఫీసర్ వేశారు, నామినేషన్ వేసాం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ నీ వల్ల, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? చిన్నప్పటి నుంచి ఉన్నావే. ప్రతి 3 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది. ఇవాళ నువ్వు బైలాలో సంవత్సరం ఉంది, ఎప్పుడో 100 సంవత్సరాల కింద రాసిన బైలాలో సంవత్సరం ఉన్నమాట నిజమేనండి. దాని తర్వాత అమెండ్మెంట్ రాసుకోలేదు, కానీ ప్రతి 3 సంవత్సరాలు జరుగుతుంటే అందరం ఓకే అంటున్నాం. అటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఏంటి సార్ ఇది? ఎవరు ఆపమన్నారు ఎలక్షను? పెడతానంది నువ్వే, పెట్టింది నువ్వే, నామినేషన్లు వేసుకోమంది నువ్వే. అన్నీ అయినాక మళ్ళీ ఏం పద్ధతి సార్ ఇది? ఇది మంచి పద్ధతి కాదు. మన వైశ్య కులానికి బజార్లో టీ తాగుతుంటే కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు మిగతా కులస్తులు. కొంచెం ఆలోచించుకున్నారా? బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని